చేస్తుండవు అత్త? కళ్ళు కనిపిలా ఏం చేస్తున్నానా? వక్కాక వక్కాకు నీకు అలవాటు లేదు కదా అత్త? అవును. మరి ఎందుకు వేసుకుంటున్నావు? కొంచెం పని ఉందిలే. చెప్పత్తా. మీ మా గురించి తెలుసుకునే దానికోసం వక్కాకు వేసుకుంటున్నామే. మా గురించి అయితే మామని అడగాలి కానీ వక్కాకు ఎందుకు వేసుకుంటున్నావు అత్త? ఇప్పుడు నీకు అవన్నీ అవసరమా? అత్త అత్త చెప్పత్త, కోపడద్దు అత్త, చెప్పత్తా ప్లీజ్ అత్త. నువ్వు చిన్న పిల్లలు శ్రావ్య, నీకు ఇంకా తెలియదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్ములా ఉంటది. మామూలుగా మనకు జ్వరం వస్తే టెంపరేచర్ చెక్ చేయడానికి ఏం యూజ్ చేస్తాము? థర్మోమీటర్. ఎండలు చెక్ చేయడానికి ఏం యూజ్ చేస్తాం? బారోమీటర్. అలానే పెళ్లి కాని పిల్లోళ్ళకి కానీ పెళ్ళైన ఆడోళ్ళకి కానీ వాళ్ళ మొగుళ్ళ గురించి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ గురించి తెలుసుకోవడానికి ఒక చిన్న చిట్కా ఉంది. చెప్పత్తా చెప్పత్తా. ఓకే, స్టాక్ వేసి అందులో వక్క కొంచెం వేసి సున్నం వేసి వేసుకుంటే ఏం అర్థమైందంట మామ గురించి? ఏంటంటే ఇప్పుడు నా నోరు ఎర్రగా పండింది అనుకో, మీ మామ మంచోడు. ఇప్పుడు నా నోరు ఎర్రగా పండలేదనుకో, మీ మామ మీద ఎప్పటి నుంచో నాకు అనుమానం ఉంది. అది కన్ఫర్మ్ చేసుకుంటాను. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. నవ్వులించాలి నాలుగు చూపి అత్త. కానీ నాలుగు ఎంత బాగా పండింది అత్త. అవునా శ్రావ్య, అనవసరంగా మీ మామను అనుమానించాలే. అయితే మీ మామ బంగారం. తను ఒక్కాకు త్వరగా పండితే మంచి మొగుడేస్తాడు. మన ఇద్దరు ట్రై చేద్దామా? అవునా? ఓకే అక్క. ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసు.